మీకు ఏ ధీమాతోని 161 సీట్లు ఇచ్చేశారు. వైసీపీ అంటే జగన్ గారికి గ్రౌండింగ్ బానే ఉంది. అంటే ఆయన ఏదో అల్లాటప్ప లీడర్ అయితే కాదు. చాలా గ్రౌండింగ్ ఉన్న లీడరు. అలాంటిది ఆయనకి 14 సీట్లు ఇస్తే నాకే నేను ఒక 10 సార్లు రిఫ్రెష్ చేసి చూశాను మీ స్క్రీన్. ఈయన చెప్పింది 121 131 అని. ఏ కాన్ఫిడెన్స్ తోని 161 సీట్లు మీరు కూటమికి ఇస్తున్నారు? టీడీపీ వైపు నుంచి ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి, లేకపోతే వైసీపీ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి కాల్స్ వచ్చాయా? అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి కాల్ వచ్చిందా? నిజం చెప్పండి, వచ్చిందా? హాయ్ గాయ్స్, మన ఛానల్లో లైవ్కి మనం కేకే గారిని పిలిచాం. ఆయన ప్రీ పోల్లో కూటమికి మెజారిటీ ఇచ్చారు, ఎగ్జిట్ పోల్లో భారీ మెజారిటీ ఇచ్చారు. అలానే మనం నిన్న రాత్రి కేఎస్ ప్రసాద్ గారిని కూడా పిలిచాం. ఆయన ప్రీ పోల్లో వైసీపీకి మెజారిటీ ఇచ్చారు. అలానే పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్లో కూడా వైసీపీకి మెజారిటీ ఇచ్చారు. సో అందుకని బ్యాలెన్స్ చేయడానికి మనం కేకే గారిని పిలిచాం, కేఎస్ ప్రసాద్ గారిని పిలిచాం. కేఎస్ ప్రసాద్ గారిని పిలిచినప్పుడే నేను కేకే గారికి లాస్ట్ మినిట్ మెసేజ్ చేశాను. ఎందుకంటే సార్ మీరు కూడా రాగలరా, ఒక పావు గంటకి జాయిన్ అవ్వగలరా అని. ఎందుకంటే కేకే గారు ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చాయంట ప్రతి లైవ్లో. ఎందుకంటే ఆయన ఒక విప్లవాత్మకమైన నెంబర్ ఇచ్చారు కదా, 161. ఎవరు ఊహించింది అవుతుందా లేదా పక్కన పెట్టండి. ఒక విప్లవాత్మకమైన ఒక డేరింగ్తో ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి సో కేకే గారిని రమ్మన్నాను. కానీ కేకే గారు నాకు ఆయన ఇంటర్వ్యూ అయిపోయాక నాకు కాల్ చేశారు. కాల్ చేసేసరికి కేఎస్ ప్రసాద్ గారు అంటే కొంచెం కనెక్షన్ ఇష్యూస్ వచ్చాయి, మనం కూడా 2.5 గంటలు చేసాం కాబట్టి అలా వెంట్ చేసాం. అప్పుడు నేను అనుకున్నా కేకే గారు అడిగారు పొన్ను ఇంకో లైవ్ చేస్తారా అంటే, ఇద్దరితో ఇంటరాక్షన్ ఉంటే బాగుండేది. ఇటు కేఎస్ ప్రసాద్ గారు ఇటు కేకే గారు మధ్యలో నేను ఉంటే బాగుండేది, కానీ ఆ ఛాన్స్ కుదరలేదు. సో అందుకని ఒక వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. కేఎస్ ప్రసాద్ గారి కేకే గారికి చాలా ఛాలెంజ్ ఇచ్చాను. ఏమనంటే మీరు 161 వస్తాయన్నారు, రాకపోతే ఏంటి, ఒకవేళ వస్తే ఏంటి, అప్పుడు ఏ విధంగా మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 21 out of 21 జనసేనకు వస్తాయని, మొత్తం ఇలా స్వీప్లు వచ్చేస్తాయని, వైసీపీకి 14 వస్తాయని, ఇంకా తగ్గుతాయని, ఇంత ఏ కాన్ఫిడెన్స్తో మీరు చెప్తున్నారని అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్లు నేనేమో వీడియోలో పోస్ట్ చేస్తాను. సో జస్ట్ ఇంట్రో చేస్తున్నాను, ఎందుకంటే ఈ ట్రావెల్లో ఉన్న ఈ అద్భుతమైన లొకేషన్లో ఉన్న ఇంట్రో చేయాలి కాబట్టి ఈ ఇంట్రో చేసి మీకైతే ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. మర్చిపోకుండా నేను బాన్పించి ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది చూడండి. మిగతావి కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయాక కంటిన్యూ చేస్తాను. ఓకేనా, లెట్స్ గో. సో కేకే గారు, మొత్తానికి మనం లైవ్ చేసాం. లైవ్ బ్రహ్మాండంగా వెళ్ళింది. చాలా రోజుల తర్వాత 4,000-5,000 మంది ప్లస్ లైవ్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మీ నెంబర్స్ ఎక్కడ చూసినా కేకే 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 వినిపిస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో, బట్ అంతా కేకే. నా ఫస్ట్ క్వశ్చన్ అండి, కాంట్రవర్సీ అదే షాడో వస్తుంది ఎందుకు సార్? ఓకే, ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే. సో నా మొదటి క్వశ్చన్ మీకు, ఏ ధీమాతోని 161 సీట్లు ఇచ్చేశారు? వైసీపీ అంటే జగన్ గారికి గ్రౌండింగ్ బానే ఉంది. అంటే ఆయన ఏదో అల్లాటప్ప లీడర్ అయితే కాదు, చాలా గ్రౌండింగ్ ఉన్న లీడరు. అలాంటిది ఆయనకి 14 సీట్లు ఇస్తే నాకే నేను ఒక 10 సార్లు రిఫ్రెష్ చేసి చూశాను మీ స్క్రీన్. ఈయన చెప్పింది 121 131 అని. ఏ కాన్ఫిడెన్స్ తోని 161 సీట్లు మీరు కూటమికి ఇస్తున్నారు? రవి గారు, సింపుల్ అండి. మీరు ఏ కాన్ఫిడెన్స్ తో ఇన్ని దేశాలు తిరుగుతున్నారన్న ప్రశ్న వేశారు అనుకోండి, అబ్వియస్ గా మీకు ఇంటర్నల్ గా ఒక బలం ఉంటుంది, తిరగలను చేయగలను నమ్మకం ఉంటుంది. బట్ ఆ బలం ఒకటే సరిపోకుండా దానికి కావాల్సిన డేటా గానీ ఇన్ఫర్మేషన్ గానీ ముందుగా మీరు వర్క్ చేస్తారు దాని మీద. ఒక కంట్రీ వెళ్ళాలంటే సేమ్ ఇంత నెంబర్ ప్రిడిక్ట్ చేయాలంటే ఇంత కష్టం కాబట్టి ఆబ్వియస్ గా మీరు అన్ని దేశాలు ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అట్లాగే ఈ నెంబర్ ప్రిడిక్ట్ చేయాలంటే తక్కువ మంది ఉంటారని మాకు ఐడియా ఉంది. సో ఆబ్వియస్ గా ఇంత వైరల్ అవుతుంది, ఖచ్చితంగా రీచ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 1 కోటి మంది పైన చూస్తారు అనేది టీవీ ద్వారా కానీ మొత్తం మీద మాధ్యమాల్లో అందుతో నేను ఇక్కడ చూస్తున్నానండి. సో ఇది నెంబర్ ఎగ్జాక్ట్ గా మనకు లేకపోయినా కానీ ఓవరాల్ గా స్టేట్ లో మనకు వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నది 100% ఉంది. కాకపోతే దానికి చెప్పాలని, వైబ్రేషన్ క్రియేట్ చేయాలని చెప్పాల్సిన అనుకునే నెంబర్ కాదు. మేము దాని మీద వర్క్ చేసి ఒక్క నియోజకవర్గం క్షుణ్ణంగా జల్లెడ పట్టినట్టు చేసి ఆల్రెడీ మనం క్లయింట్స్ కి ఇండివిజువల్ గా వర్క్ చేసినప్పుడు ఆ డేటా అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఇంక వేరే నియోజకవర్గాల్లో పెట్టుబడిగా పెట్టుకొని ప్రతి ఒక్క నియోజకవర్గం జల్లెడ పట్టి దాంట్లో కూడా చాలా మంది మిస్ అయ్యేది అంటే 6 కన్ఫామ్ గా గెలిచే నియోజకవర్గం ఉన్నాయి. ఈ 8 టైట్ ఫైట్లు ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేద్దాం అనుకుని వేస్తూ, అంటే టైట్ లో 1000-2000 తట్టి పడొచ్చని మేబీ మేము 1 or 2 బేసిక్ గా మీరు చెప్తున్న దాన్ని బట్టి 14 కూడా వైసీపీకి మీరు లిబరల్ గా ఇస్తే వచ్చేయి అని, అంటే గంటా పదంగా 6 వస్తాయని మీరు చెప్తున్నారు, అంతేనా? మీరు చెప్తున్న పాయింట్ అంటే 14లో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు అట్లా జనసేన చెప్పిన దాంట్లో 21 రైల్వే కోడ్ టైట్ గా ఉందని చెప్పి ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, బట్ రైల్వే కోడ్ ఎడ్జ్ తీసుకునేదానికి ఆస్కారం ఉంది ఇటువైపు అనిపించింది. అలాగే 8 నియోజకవర్గాలు ఎడ్జ్ తీసుకునేదానికి ఆస్కారం అనిపించింది. మోరల్ గా మనకు రేపు పొద్దున 14లో 5-6 యాడ్ వచ్చేమో.
బట్ అంటే 98% యాక్యురసీ వస్తే ఒక 4-5 మిస్ అవుతాయి కదా అట్లాగా. సో వీఆర్ కాన్ఫిడెంట్ 98% కి తగ్గకుండా ఉంటుంది ఓవరాల్ చెప్పిన నెంబర్ 98% యాక్యురసీతో ఉంటామని ఈ రోజు కూడా ధీమాగా ఉన్నాం. రేపు అన్ని ఛానల్స్ లో రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చేటప్పుడు లైవ్ లోనే ఉంటాం కాబట్టి ఆబ్వియస్ గా ఛానల్ ఉన్నప్పుడు మీరు ఎలా చూస్తారు, నేను కూడా అలా చూస్తాను. నెంబర్ రెడీ దగ్గరగా ఉండాలి చూస్తాను. ఈ 98% నేను మిస్ అయ్యాను. పోనీ ఇప్పుడు అట్లీస్ట్ మన ద్వారా వెళ్తుంది. మీరు ఇచ్చిన 161కి 14కి 98% యాక్యురసీ, ఇది ఒక అడిషనల్ పాయింట్ అని అడిగారు. అంటే 100% కావాలని కోరుకుంటున్నాం అండి. బట్ వర్స్ట్ కేసులో తగ్గితే 98-97 కావాలని. సో 98% యాక్యురసీ ఉంటే ఓవరాల్ ప్లస్ ఆర్ మైనస్ చెప్పినట్టే కదా అర్థం వస్తుంది. అట్లా కాదు, మేము 100% రావాలని ప్రతి నియోజకవర్గం జల్లెడి పట్టి చేసాం. ఇన్ కేసు 1-2 మిస్ అయితే అప్పుడు యాక్యురసీ 98 పడిపోద్ది కాబట్టి సో వర్స్ట్ కేసు 98 అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అండి, ఇది మీరు ఎవరు అడగని క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఈ నెంబర్ చెప్పాక మీకు టీడీపీ వైపు నుంచి ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి, లేకపోతే వైసీపీ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళ నుంచి కాల్స్ వచ్చాయా? అంటే నాకు అడ్వాంటేజ్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారి నుంచి కాల్ వచ్చిందని చెప్పండి, వచ్చిందా? అంటే ఓవరాల్ గా అందరూ పెద్దవాళ్ళు అంటే అబ్వియస్ గా కూటమి హ్యాపీగా ఉంటది కాబట్టి నేను పేర్లు ఓపెన్ గా డిస్క్లోజ్ చేయలేదు. కానీ మామూలుగా రాష్ట్రంలోనే మామూలుగా విద్యా సంస్థలు లేదా మీడియా సంస్థలు నడుపుతున్న పెద్దవాళ్ళు, లేదా మామూలుగా 40-50 సంవత్సరాల నుంచి మామూలుగా దాంట్లో దిట్టంగా ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చిన వాయిస్ అనేది చాలా బాగా చెప్పారు. నెంబర్ బాగా చెప్పడం అనేది అందరూ ఓకే దాని మీద ఉన్నాయండి. ప్రజెంట్ చేసిన విధానం, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, మీరు కాన్ఫిడెన్స్ గా చెప్పిన విధానం, బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన అంశాలు ఇవి చాలా బాగున్నాయి, ఎక్కువ బాగున్నాయి. ఆబ్వియస్ గా నెంబర్ వాళ్ళు ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి కూటమి వాళ్ళు ఎక్కువ ఫోన్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నెంబర్ మరీ అంత దారుణంగా చెప్పారు ఏంటంటే మరి 14 ఏంటండి 151 అని. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రై చేశాను. కొంతమందికి 30% సార్ అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు సీట్లు ఎక్కువ డిఫరెన్స్ వస్తాయి. లాస్ట్ టైం 10% సార్ డిఫరెన్స్, 10% లో 23 గెలిపింది. దాని మించి ఇంకొక 2-3%, 4% పెంచితే ఆ ఫిగర్స్ వస్తున్నాయి సార్. అంతేగాని మొత్తం ఓటర్లు పూర్తిగా కూటమి వైపు మళ్ళీపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఓట్లేదని కాదు సార్. స్టిల్ ఇప్పటికి కూడా 35% ఉంది. బట్ పర్సెంటేజ్ ఆఫ్ బట్టి ఎమ్మెల్యే సీట్లు రావు కాబట్టి మీకు సీట్లు అంత డిఫరెన్స్ కనపడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రై చేశాను. బట్ ఆబ్వియస్లీ కన్విన్స్ కాదు. ఎవరైనా థ్రెటనింగ్ చేశారా మిమ్మల్ని? ఏంద్రా ఈ నెంబర్లు చెప్పావు, నీ పేక్ రోజు మామూలు కామన్ ఆడియన్స్ నుంచి ఎవరెవరు ఇట్లా ఫోన్ నెంబర్ పట్టుకున్న వాళ్ళు కామన్ ఆడియన్స్ నుంచి ఏదో ఒక థ్రెటనింగ్ కాల్ వస్తూ ఉంటుంది. నేను 30 సెకండ్స్ 20 సెకండ్స్ తర్వాతే ఇది ఎక్కడ లీడ్ అవుతున్నట్టు నేను ఆబ్వియస్ గా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇది కామన్ అండి. అది ఎఫెక్ట్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నామండి మనం. ఇంత ఓవరాల్ స్టేజ్ మెచ్యూరిటీ వచ్చాక ఎవరో తిట్టారండి వాళ్ళు తిరిగి తిట్టేయడం, లేకపోతే వాళ్ళు బూతులు తిట్టినా కానీ నేను పెట్టేసి నా పని చూసుకుంటా కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఇలా ఎందుకు అన్నారు అలా అనకూడదు కదా అని అంత లేదు. ఆబ్వియస్ గా రకరకాల అభిప్రాయాలు మన ఓపెన్ ఫీల్డ్ లో మీరు చేసినట్టు ట్రావెలింగ్ లోనో, ఇక్కడ పాలిటిక్స్ లోనో, ఫుడ్ లోనో, సినిమా కల్చర్ లో ఇట్లా ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడైతే పబ్లిక్ లైఫ్ లోకి వస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క కమెంట్ చేస్తారు. దాన్ని మనం పర్సనల్ గా తీసుకోకూడదని ఆ మెచ్యూరిటీ అయితే మనకు ఉందనుకుంటాను. ఇందాక నేను TV5 లో ఎక్కడో చూశాను, ఒకవేళ మీ నెంబర్స్ కరెక్ట్ అవ్వకపోతే మీరు సర్వేలు వదిలేసుకొని వెళ్ళిపోతాను అన్నారు కదా. నా సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు నాకు ఫ్రెండ్ లా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇది ఒక సైన్స్ అండి. సైన్స్ లో ఎక్స్పెరిమెంట్ అన్నది కూడా మీకు థియరిటికల్ గా ఎక్స్పెరిమెంట్ అవ్వాలి, కానీ ఎన్నోసార్లు ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ లకు కాబట్టి మీ నెంబర్ తప్పైనా కూడా మీరు సర్వీస్ వదిలేయకూడదు. అంటే స్టిల్ స్టాండ్ ఆన్ ది సేమ్ పాయింట్ అండి. ఇప్పుడు నెంబరు ఒక 4-5 అటు ఇటుగా అయినా అనుకోండి, దానికి నేనేం బాధపడ్ను, మోస్ట్ బెటర్ గా ఇంకా చేద్దాం ట్రై చేస్తాను సారీ చెప్పుకొని ఆపోజిట్ అయితే అంటున్నా. ఆపోజిట్ అయితే 100%. ఆపోజిట్ అయితే మటుకు 100% స్టాండ్ ఆన్ ద సేమ్ పాయింట్. పబ్లిక్ లైఫ్ ఎక్కడైనా వచ్చి సారీ చెప్పి లేదా ఒకే వీడియో అందరికి పోస్ట్ చేసి ఇంకా మీదట ఈ ఫేస్ పెట్టుకొని సర్వీస్ అయితే చేయం. ఆపోజిట్ అయితే మటుకు మళ్ళీ మీకు సజెషన్ ఇస్తున్నాను సార్. అంటే యాజ్ అ ఫ్రెండ్ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇంత 1 కోటి మంది ఇప్పుడు మనం ఇండివిజువల్ ఒక సినిమా తీసాం అనుకోండి, ఫ్లాప్ అయితే ఆ సినిమా వాళ్ళకి అది లేదా సినిమా నచ్చట్లేదు ముందుగా తెలిసిపోతుంది కాబట్టి థియేటర్ దాకా రాదు. కానీ ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ తో ఒక సర్వే ఒక అనేది సంస్థ ఇంత బ్రాండింగ్ వచ్చిన తర్వాత పీపుల్ కనెక్ట్ అవుతారు. దాంతో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పేదాన్ని చెప్పేదాని మీద ఎక్కువ మంది ట్రావెల్ అవుతారు ఇండివిజువల్ గా. ఇప్పుడు ఏ పార్టీకి మనం అప్పుడు ఇష్టం వైఎస్ఆర్ చెప్పినా ఈసారి టీడీపీ చెప్పినా ఇండివిజువల్ గా కేకే కనెక్ట్ అయ్యే ఎమోషనల్ మంది ఉన్నారు కాబట్టి ఇంత లక్షల మంది మీరు ఎక్కడ లైవ్ పెట్టినా రీచ్ అయ్యేది. మీరు చెప్పారు కదా లైవ్ పెట్టే చాలా మంది చూస్తారండి, అటెన్షన్ రావద్దని. ఆబ్వియస్లీ ఎలక్షన్ అనేది మెయిన్ ఫేవర్. దాంతో పాటు చాలా మంది చెప్తారు మరి అందరికీ ఎందుకు అటెన్షన్ రాదు అంటే ఆ వ్యక్తిని ఆ బ్రాండ్ ని నమ్ముతున్నారు కాబట్టి. నేను మళ్ళీ మొన్న ఒక అనాలిసిస్ వీడియో చేశానండి. అందులో దమ్మున్నోడు ఎవరు అని, చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఇప్పుడు మిమ్మల్ని కూడా యాడ్ చేయాలి అందులో దమ్మున్నోడు అని. ఎందుకంటే ఇది మీ బ్రెడ్ అండ్ బటర్ అని మీరే అనుకున్నప్పుడు, సర్వీస్ అనేది మీకు ఒక ప్రొఫెషన్ అనుకున్నప్పుడు, ఆ ప్రొఫెషన్ నే వదిలేస్తాను అని మీరు ఛాలెంజ్ చేస్తారంటే మీ మనసులో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇలా చెప్తారు అన్నదానికి మిమ్మల్ని కూడా దమ్మున్నోడు అని లిస్ట్ లో పెట్టేస్తానండి. సో విజయ్ గారని మొన్న వచ్చారు, సో ఆయన యాడ్ చేస్తానండి. ఆయన క్వశ్చన్స్ అడుగుతారు స్ట్రైట్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇది పోస్ట్ చేస్తాం కాబట్టి
ఇప్పుడు అడగండి సార్. ఏదైనా అడగచ్చు. న్యూస్ ఛానల్ ఒకలా క్వశ్చన్ అడుగుతారు. ఇది మంది ప్రైవేట్ కన్వర్సేషన్ ఆర్ ఇంటరాక్టివ్ కన్వర్సేషన్ కాబట్టి ఇది కూడా ఆస్క్ డిఫరెంట్ యాడ్ చేస్తాను. విజయ్ గారు హలో అండి. హాయ్ అండి. కేకే గారు హాయ్ సార్. ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేస్తారు సౌండ్. కేకే సార్ హాయ్ సార్. హాయ్ విజయ్ గారు. సో యాక్చువల్గా నిన్న 6:30 మా టైంలో లేచి కూర్చొని సెంటర్ రండి కొంచెం కెమెరా చూడండి. సో 6:30కి మార్నింగ్ లేచి మీ సర్వే మీ ఈవెంట్ చూసాను నేను యాక్చువల్గా. సో అటాచ్డ్గా ఈవెంట్గా చూస్తా ఉన్నాను. సో డేటా అంతా మొత్తం కలెక్ట్ చేసుకొని నటించి నేను రవి గారు మాట్లాడుకుంటా ఉన్నాం అసలు ఈ సర్వే మీరు చెప్పిన పాయింట్స్ ఇవి అవి. సో నాకు కొన్ని పాయింట్స్ నా మైండ్లో వచ్చినవి. అవి యాక్చువల్గా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్వియస్గా టీడీపీ వాళ్ళకి రాజగోపాల్ గారితో మంచి అనుభవం ఉంది. లగడపాటి ఓకే. సో 2019. సో సేమ్ అట్లాగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. 2019 కాదు 2014 లగడపాటి రాజగోపాల్ గారు 2019 టీడీపీ గెలుస్తుందని చెప్పాడు. సో ఎందుకంటే 2014 ఆయన కరెక్ట్ అయింది, 2019 కూడా చెప్పేదానికి సో నమ్మారు. సో అట్లాగా టీడీపీ వాళ్ళకి మీ నంబర్స్ కన్సిడర్ చేసి బెట్టింగ్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు సార్ నేను లాస్ట్ టైం అంటే మేము ఓపెన్ గా చెప్పాలంటే లగడపాటి రాజగోపాల్ గారు ఇలా చెప్తున్నారు, కేకే ఇలా చెప్తున్నారు, మరి ఏంటిది అప్పుడు కంపారిటివ్లీ లగడపాటి రాజగోపాల్ గారి చేత కంపేర్ చేస్తే అంటే అప్రోచ్ కానీ రీచ్ కానీ చాలా తక్కువే వాస్తవంగా. ఓన్లీ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ కోర్ గా ఉండేవాళ్ళు, పొలిటికల్ గా ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు బాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఫీల్ నాకు అర్థం అవుతుంటది కాబట్టి ఒక సైడ్ ట్రూగా కేకే సైడ్ తీసుకునే ఉన్నారు, ఒక సైడ్ ఆరామ్ మస్తాన్ గారు ఇలా చెప్పారు అనేది ఏదంటారు. అప్పుడు కూడా మీరు చాలా లైవ్ డిబేట్లు అడిగారు, మీరేం చేస్తారు లగడపాటి గురించి, మీరేం కమెంట్ అంటారంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను జగన్మోహన్ రెడ్డి గారి 151 సీట్స్ వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ సర్వే వాళ్ళది, వాళ్ళ డేటా వాళ్ళది. బట్ నేను ఎప్పుడు లగడపాటి మీద గారి మీద కానీ, ఆరామ్ మస్తాన్ గారి మీద కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి 151 వస్తాయన్నప్పుడు కానీ, లాస్ట్ టైం ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు మనమే 150 కొడతా ఉన్నప్పుడు కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళ డేటా వాళ్ళది. సో నేను చెప్పబోయే నెంబర్ మీద కాన్ఫిడెంట్ గానీ ఇతరులు వాళ్ళు ఎందుకు వాళ్ళు చెప్పారు అనేది కమెంట్ చేయండి సార్. ఒకవేళ మేబీ వాళ్ళు రైట్ నేను రాంగ్ అయితే ట్రూగా చెప్తాను కదా, ఓవరాల్ సైట్స్ కంప్లీట్ గా ఈస్ట్ ఆర్ వెస్ట్ డిఫరెన్స్ అయిపోయింది అనుకోండి, నేను ఆ ఫీల్డ్ ఆపేస్తానంట. నేను పే చేసే ప్రైజ్ అది. అదే సార్ మీరు చెప్పిన ఆన్సర్ లో నాకు అదే ఒక పక్క ఏంటంటే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఎవరైనా తన కూర్చున్న చెట్టు నరుక్కోని కోరుకోరు కదా. సో మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే చెట్టే పుచ్చిపోయింది అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టడం, సో మన కాన్సెప్ట్ తప్పు అయిపోయింది అన్నప్పుడు అంతవరకు పక్కన పెట్టడం, మనం దానికి పనికిరావు అనమాట, అంటే దానికి కరెక్ట్ కాదని. సో రవి గారి లాగా మనం కూడా కనీసం ఇండియా వరకు ట్రావెలింగ్, అంత పెద్ద ఇంటర్నేషనల్ దిగువన ఇండియా వరకు ట్రావెలింగ్ చేసి ఇక్కడ నేను మీతో ఒక పాయింట్ లో డిసగ్రీ చేస్తున్నాను సార్. ఇది డేటా సైన్స్ కదా, ఆ డేటా సైన్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఓటింగ్ 500, 200, 300తో డిసైడ్ అయినప్పుడు మీ డేటా తప్పు ఉండొచ్చు. దాని గురించి మీ ప్రొఫెషన్ వదులుకోవడం కరెక్ట్ కాదని అంటే అన్ని బేరీ చేసుకొని చెప్తాం సార్. ఎర్ర రేట్ కూడా ఇంక్లూడ్ చేసుకొని నాకు కూడా చెప్తాం కదా, 14 అని చెప్పాము. ఎర్ర రేట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 2% ఎర్ర మార్జిన్ వచ్చింది ఓవరాల్ గా మన డేటాలో అనుకుంటే 3% వచ్చినా కానీ ఒక 4 సీట్లు, 6 సీట్లు, 7 సీట్లు, పోనీ 10 సీట్లు కూడా వరకు వెళ్ళింది అనుకో, అంతవరకు నేను అండర్స్టాండ్ బాధపడతాను. అబ్వియస్గా సింగిల్ నెంబర్ అనుకున్నా ఎందుకు ఎంత వేరియేషన్ వచ్చింది. అలాగే 20-30 సీట్లు పైన వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ ఫేర్ ఎనఫ్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి 50 దాటేసినా కానీ ఇట్స్ నాట్ ఫేర్ ఎనఫ్ అని. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ లోయెస్ట్ కామన్ డినామినేటర్ అంటారు కదా. ఇప్పుడు అంటే మీ నంబర్స్ మీరు అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్ గా అయినా కూడా అంటే మీ నంబర్స్ మీరు ఒక సింగిల్ నెంబర్ చెప్తారని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక నెంబర్ చెప్పారు. కాకపోతే ఏదైనా ఒక రేంజ్ ఉంటది. లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఫర్ టీడీపీ బేస్డ్ ఆన్ యువర్ నెంబర్స్ ఎంత అయ్యుండొచ్చు June 4th? అంటే లీస్ట్ పాసిబుల్ దాంట్లో చెప్పండి సార్. 133 చెప్పాను కదండి. లీస్ట్ పాసిబుల్ అంటే అంటే టీడీపీకే చెప్తాను, ఇండివిజువల్ కూటమి కాదు. అది కూటమి నెంబర్ ఎంత చెప్పండి. కూటమి నెంబర్ లీస్ట్ నెంబర్. ఓకే, కూటమి నెంబరు అంటే సార్ ఇప్పుడు చాలా మంది పబ్లిక్ అడుగుతున్నారు. ఇంత అది వాళ్ళకి డిస్క్లైమర్ చెప్తున్నారు, ఎందుకంటే ఇది బెట్టింగ్ వాళ్ళు సార్ 150 అనుకోవచ్చు అనుకుంటున్నారు, ఎక్కువ మంది రీచ్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళు పక్కన పెట్టి మీరు అది కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నాను. అందుకే నెంబర్ లీస్ట్ నెంబర్ 150 సార్. 150 లీస్ట్ నెంబర్. నేను కాన్ఫిడెంట్ 150 లీస్ట్ నెంబర్. అంటే వైసీపీకి 80% 25 దాటం అంతే మీ నెంబర్స్ బట్టి. అంతే సార్, అంతే.
సో రివర్స్ బేసిక్ అలాగే మాక్సిమం నెంబర్ కూడా మీ లీస్ట్ అడిగేది 133 ఇస్ నాట్ మాక్సిమం నెంబర్, అదే 161 ఇస్ నాట్ మాక్సిమం నెంబర్. ఇంకో దానికి ఒక 5-6 యాడ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే లీస్ట్ అడిగినప్పుడు మాక్సిమం కూడా సహజం కదా. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి 150 మినిమము, 166 మాక్సిమం. అంటే వైసీపీకి 9 సీట్లు కూడా రావచ్చు, లేకపోతే 25 సీట్లు కూడా రావచ్చు. అంటే ఇది లైవ్ కాదు కాబట్టి ఇది ఒక సెకండ్ రికార్డింగ్ అండి. అంటే అట్లీస్ట్ వీ కెన్ లుక్ బ్యాక్ అట్ దిస్ నెంబర్. ఇప్పుడు నేను రికార్డింగ్ అయినా లైవ్ అయినా పర్సనల్ అయినా లేకపోతే ఇంకోటి అయినా మాట అదే ఓవరాల్ గా మీరు అడిగేది అర్థమైంది, ఆ పాయింట్ అర్థమైంది. 1 మోర్ సార్ చెక్ చేసుకోండి సార్, ఓకేనా మీరు కాన్ఫిడెంట్ అని అడుగుతున్నారు. బట్ నేను ఏంటంటే సింగిల్ మేము ఆ నెంబర్ వరకు కూడా ఎక్స్ట్రీమ్స్ కనపడుతున్నాయి, ఈ నెంబర్ వరకు కూడా ఎక్స్ట్రీమ్స్ కనపడుతున్నాయి. 2 నెంబర్లు బేరీ చేసుకొని ఇప్పుడు మీకు దాంట్లో చెప్పినప్పుడు కూడా 6+8 అంటే 6 కాన్ఫిడెంట్ కనపడుతున్నాయి, ఇంకో 8 లో ఒక 2 కాన్ఫిడెంట్ గా ఉన్నాయి, 2-3 స్టిల్ మాకు డౌట్ ఉన్నాయి. అలాగే మేము తీసేసిన నెంబర్ లో కూడా ఒక 2-3 డౌట్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ కూటమి కాబట్టి ఒక 4-5 ఉన్నాయి. సో ఇవన్నీ ఫేవరింగ్ గా చేసుకుని ఒక్కొక్కటి క్రోడీకరించి ఒక సెంట్రల్ నెంబర్ కి జాగ్రత్తగా వేసుకొని 14 ఆగాం. ఆ 14 ఒక 5 తగ్గచ్చు, ఒక 5 పెరగచ్చు. ఓకే, అంటే ఇది నవ్వుతో నా భవిష్యత్తు నెంబర్స్. అంటే 14 వచ్చినా లేకపోతే వేరే విధంగా చేసి 6 వచ్చినా నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇంకో క్వశ్చన్ అండి, మీరు ఒకవేళ ఇది తప్పు అయితే మీరు మీ ప్రొఫెషన్ వదిలేసుకుంటా అన్నారు. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే నిజంగానే టీడీపీకి 161 సీట్లు వస్తాయి, అంటే సారీ కూటమికి 161 సీట్లు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే, ఆయన మిమ్మల్ని పిలిచి ఇంత కరెక్ట్ గా ఎవ్వడు చెప్పలేని భారతదేశంలోనే మీరు చెప్పారు కాబట్టి మా గవర్నమెంట్ లో మీరు ఏదో ఒక ఐ డోంట్ నో వాట్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ వుడ్ బి, ఆయన ఇన్వైట్ చేస్తే మీరు జాయిన్ అవుతారా? నెంబర్స్ జాయిన్ అవ్వండి సార్, జాయిన్ అవ్వండి. ఇది మామూలు చూసే ప్రేక్షకులు కూడా కేకే ఆన్సర్ ఏం చెప్తారో అర్థమైపోయింది. జాయిన్ అవ్వండి. సో అటు నుంచి ఆఫర్, ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు చూడండి, ఎవరు నేను అనుకోవడం వర్క్ చేస్తాను అంటే 2 తేడా ఉంది సార్. వర్క్ చేయడం ఇప్పుడు నాకు ఈ వర్క్ చేసి పెట్టండి అంటే లైక్ అవుట్ సోర్సింగ్ మీరు ఏదైనా చేసి పెడితే అంటే అన్నట్టే అవుట్ వర్క్ చేసి పెడతాను. ఇన్ఫర్మేషన్ కావాలంటే సమస్య లేదు. ఎందుకంటే బాబు గారు కూడా అనుకుని ఉంటారా 161 వస్తాయని మీరు చెప్పకముందు? అనుకుంటారు కదా. ఆ పెద్దోళ్ళు ఎవరైనా కాల్ చేసి ఏంద్రా బాబు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నంబరు ఇలా ఇచ్చేవని టీడీపీ వైపు నుంచి ఏమైనా అలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి సార్? చాలా మంది ఇప్పుడు కూటమి నుంచి ఫేవరింగ్ గా చేసే పెద్దవాళ్ళు కానీ ఎవరు మాట్లాడుతున్నా కానీ, లేదా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా ఒకటి మీరు ప్రెజెంట్ చేసిన విధానం అద్భుతం అండి. మేము వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ 161, బట్ మేబీ నియర్ టు 150 వస్తాయి అనుకుంటున్నాము. బట్ అది రీచ్ అయినా మీరు అద్భుతమే అన్నట్టే పాయింట్ చెప్తా ఉంటారు. ఎగ్రీ చేయాలి సార్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని నెంబర్, అంటే మీరు ఇచ్చిన దాన్ని నెక్స్ట్ క్లోజ్ కూడా ఎవరిది లేదు ప్రిడిక్షన్. అంటే వచ్చిన సర్వే అన్నింటిలోని అదే సేఫ్ గా చెప్తా, అంటే సేఫ్ గా ఉంటుంది కాబట్టి ఆ సేఫ్ జోన్ అడ్వాంటేజ్ ఉంటుంది సార్ వాళ్ళకి. మీరు సార్ ఇంకోటి 2019లో వైఎస్ఆర్సీపీకి 150+ వచ్చింది, ఓన్లీ 1 మీరే చెప్పారు అది. సో అప్పుడు ఆ పీరియడ్ కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు కూడా టీడీపీకి ఒక నంబర్ ఇచ్చేసారు మీరు 160+ అని చెప్పేసి కూటమికి సారీ టీడీపీ కూటమికి. సో ఆ పీరియడ్ లో మీరు ఏదైతే నెగిటివిటీ కానీ ట్రోలింగ్ కానీ సో లేదా పాజిటివ్ అలర్ట్స్ కానీ ఏదైతే వచ్చిందో కంపేర్ టు దిస్, అంటే ఏది మీరు కంపారిజన్ చేసుకుంటే ఇది ఇంకా టూ మచ్ గా ఉందా లేకపోతే ఏంటి? అంటే అప్పుడు యాక్చువల్లీ ఒక సైడ్ కొంచెం కష్టం సార్, ఎందుకంటే అప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. అవును, జనసేన సెపరేట్ పోటీ చేస్తుంది, బీజేపీ పక్కన పెడదాం, జనసేన సెపరేట్ పోటీ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ సెపరేట్ పోటీ చేస్తుంది. 3 కేటగిరీలు కొంచెం మోర్ క్రిటికల్ అంటే కంపారిటివ్లీ ఎక్కడ ఎక్కువ పడుతుంది అనేది. ఇప్పుడు కూటమి కాబట్టి కొంచెం కంపారిటివ్లీ ఆ సెక్షన్ లో పోతే అడ్వాంటేజ్. బట్ 151 సీట్స్ కాబట్టి మీరు టోటల్ గా చూసినప్పుడు పర్సంటేజ్ డిఫరెన్స్ తీసుకునేసరికి నెంబర్స్ ఎక్కువ డిఫరెన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు డిఫికల్టీ ఏంటంటే ఏ ఫ్యాక్టర్స్ ఒక్కొక్క పర్సెంట్ తీయడం, అంటే డేటా సైన్స్ పరంగా చెప్తున్నాం, శాంప్లింగ్ పరంగా అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు ఇప్పటికి ఏంటంటే మనం లేయర్స్ ఎక్కువ వాడాం. అప్పుడు కంప్లీట్ అవుట్ సోర్సింగ్ వేరే ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఏంటంటే మనం చేస్తూ అవుట్ సోర్సింగ్ అంటే 2 లేయర్స్ అవుతున్నాయి. డబుల్ వెరిఫికేషన్ లాగా ఏదో 2 జిప్స్ ఉన్నట్టు ఒక జిప్ తో పాటు ఇంకో జిప్ యాడ్ అయిందంటే 2 లేయర్స్. అట్లా అని చెప్పి పొరపాటు పడద్దు, మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఇస్తే మీకు ఇప్పుడు రాంగ్ అవుద్దేమో, అలా కాదు. మనం చేస్తూ కూడా ఇంకొక లేయర్ మనం ఎందుకు ఎక్స్ట్రా లేదు. అలాగే మేము ప్రైసింగ్ కూడా మిగతా వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా 20% పెంచాము చెప్పి ఇది యాడ్ చేస్తున్నాం సార్, 1 more లేయర్ యాడ్ చేస్తున్నాం. సో దానికి ఇంత విలేజ్ వైజ్ రిపోర్ట్ ఉందంటే, బట్ అది అందువల్ల ఇప్పుడు మోర్ అంటే క్రిటికాలిటీ పెరిగిందని చెప్పొచ్చు చేసే విధానంలో. సో నా వైపు క్వశ్చన్ అండి, మీరు సీట్ నెంబర్ ఇచ్చారు, ఈ 161 నెంబర్ ఇచ్చినప్పుడు కూటమికి, వైసీపీకి కేవలం 14 ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ ఎంత వచ్చిందండి మీ ఇంటర్నల్? అంటే 38% వరకు కనపడుతుంది సార్. 35-40 మధ్యలో ఉండొచ్చు సేఫ్ గా నెంబర్ చెప్పాలంటే. వీళ్ళు 35 to 40 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ 55 to 60% వెళ్ళిపోయింది.
అంటే కరెక్ట్, మధ్యలో 100% కరెక్ట్. అంటే అది అంటే సార్ మీకు లాస్ట్ టైం 10% డిఫరెన్స్ తో 23 వెళ్ళిపోయింది. 10% ఇద్దరి మధ్య డిఫరెన్స్. కరెక్ట్. ఇప్పుడు ఒక 12-13% వెళ్ళింది అనుకోండి, మీరు ఊహించండి ఎంత నెంబర్స్ ఫ్యాక్టర్స్ మారిపోతాయి. చాలా మంది మీరు ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా కన్ఫ్యూజ్ అయ్యింది. అంటే 14 స్థానాలకు ఎలా వెళ్ళిపోద్ది, 14 అని 14 రిపీట్ చేస్తారు. మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ చిన్న కామన్ మ్యాన్ లెక్కేసుకోండి. అంటే మీకు నియోజకవర్గ వారిగా, మండల వారిగా, విలేజ్ వారిగా మీకు రిపోర్ట్లు అవసరం, చూసే ఆడియన్స్ అవసరం లేదు కాబట్టి ఒక 10 మందిలో 6 మంది కూటమి వైపు ఓటు వేశారా లేదా, దాన్ని బట్టి అది సింపుల్ లాజిక్. 60-40%, ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉండదు. మీ నెంబర్స్ 55-45 అనుకుందాం, 55-40 అనుకుందాం, 15% తేడా వచ్చిందంటే అంటే జగనన్న గవర్నమెంట్ మీద అంత యాంటీ ఓటు ఉందన్న అర్థం, యాంటీ ఇన్కంబెన్సీ ఉందనా? లేకపోతే ఇంకోటి నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు, లేకపోతే మాకు జగనన్న ఇంత ఇచ్చారు, మాకు ఇది సరిపోలేదు, దీనికి డబుల్ కావాలని కూటమి కోటేశారా? ఇది నాకు క్లారిటీ కావాలి. ఇంకా 2 ఫ్యాక్టర్స్ సార్. ఆబ్వియస్ గా కూటమి కట్టడంతోనే వాళ్ళకి ఎలక్షన్స్ పోకముందే ఒక 4-5% యాడ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇద్దరు కలిపి పోటీ చేసినప్పుడు ఆబ్వియస్లీ గా ఉంటుంది. బట్ లాస్ట్ 2014 కూటమి కట్టారు కదా, ఇన్ని సీట్లు ఇంత డిఫరెన్స్ రాలేదు కదా అని ఒకళ్ళు ఎవరైనా క్వశ్చన్ వేస్తే అప్పుడు ఎమోషనల్లీ పవన్ కళ్యాణ్ గారి వైపు ఇంత ఎమోషనల్లీ ట్రావెలింగ్ లేదు అనమాట. అంటే ఒక కోర్ పవన్ కళ్యాణ్ వైపు సపోర్ట్ చేసే ఫ్యామిలీలో కూడా ఓన్లీ యూత్ వరకు కనెక్టెడ్ గా ఉన్నారు. ఆ యూత్ లో ఇద్దరులో కూడా బూత్ కి వెళ్ళేసరికి ఒక డ్రాప్ అయ్యారు. ఎట్లా గెలవదు కదా, ఈ నియోజకవర్గం కంటెస్ట్ లేదు కదా, సీరియస్నెస్ లేదు కదా అని. సో అనుకున్న నలుగురులో ఒకరే ఓటేశారు. ఇప్పుడు దాదాపుగా వాళ్ళిద్దరూ ఓట్లేసేదని రెడీగా ఉండడం కాకుండా పెద్దవాళ్ళు కూడా కదా ఈసారి వేద్దాంలే అన్నట్టు, ఏముందో వాళ్ళు నాట్ ఫేవరింగ్ టు పవన్ కళ్యాణ్ అయినప్పుడు కూడా కన్సిస్టెన్సీ 10 years చూసినటువంటి ఇబ్బందులు, బేసిక్ కన్సాలిడేట్ అది మెయిన్. వెల్ స్కీమ్స్ ఓవరాల్ గా ఆబ్వియస్లీ 100%. సో వెల్ఫేర్ స్కీమ్స్ ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ అయినాయి కాబట్టి 35%. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పనిచేయకపోతే ఇంకా 20%, 23%, 25% అయినాయి. ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేసే ఒక 10% ఓట్ బ్యాంకింగ్ తనకి స్టిక్ ఆన్ అయింది, ఇంకా వేరే సైడ్ మూవ్ కాకుండా ఆగింది. బట్ అదొక్కటే సరిపోదు, ఇంకొక 10% ఎక్స్ట్రా లేయర్స్. అంటే మీకు ఏదైనా గవర్నమెంట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. అదే గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రతి ఊర్లో పిల్లలు కంప్లీట్ గా వెళ్తున్నారు, ట్రావెల్ అవుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేయడం లేదంటే మీరు అసలు దాన్ని అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేషనల్ లెవెల్ అడ్వర్టైజ్ అవుతుంది. వెళ్ళే ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రుల చేత తనే ఓట్లు వేపిస్తాడు. కానీ మనీ ఫ్యాక్టర్ అదే పిల్లలకి మనీ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు అంత ఎమోషనల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇదే లాస్ట్ టైం టీడీపీ ఉన్నప్పుడు జరిగింది. ఇదే ఎగ్జాంపుల్స్ నేను గడిచిన 5 సంవత్సరాలుగా ఏదో నెత్తి నోరు ముత్తుకుంటున్నట్టు చెప్తున్నా. పసుపు కుంకుమ పనిచేయదు, లేకపోతే నీరు చెట్టు పనిచేయదు, లేకపోతే రుణమాఫీలు పనిచేయదు, పనిచేస్తాయి కొద్ది శాతం వరకు. కానీ మీరు గెలిచే లేయర్ చేయాలంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే డెవలప్ థింగ్స్ వేరు. అంటే రూరల్ గా నుంచి అర్బన్ వరకు. ఇంకో లాస్ట్ క్వశ్చన్ నా వైపు నుంచి. ఇంకో క్వశ్చన్ అంటే ఇప్పుడు బాబు గారికి అంటే కూటమికి మీరు అన్నట్టు 55-60% ఓటింగ్ వస్తే వాళ్ళ హెడ్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందని మీ ఒపీనియన్? రెండో క్వశ్చన్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయగలరా అని మీరు అంటే మీరు అనలిస్ట్ కాబట్టి నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్. అడిగేస్తాను కంప్లీట్. మూడోది, కూటమి పర్ఫార్మ్ చేయగలదా ఈ ఎక్స్పెక్టేషన్స్ కి? ఈ 3 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయండి. అబ్వియస్ గా సార్, మామూలుగా సర్వే అనేది వేరు, ఒక ఎక్స్ప్లెనేషన్ వేరు. అబ్వియస్ గా యాజ్ అనలిస్ట్ గా నేను 1 more లేయర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి లాక్స్ ఆఫ్ వ్యూవర్షిప్ దాని అటెన్షన్ డ్రా చేయగలుగుతున్నారు, లేదా నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు జరిగిన చెప్పండి. ఓకేనండి. ఇప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసి నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇలాగే వెళ్తే కంటిన్యూ చేస్తే, అంటే లాస్ట్ టైం దెబ్బతిన్నారు, మేబీ ఒక లెసన్ నేర్చుకొని ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఇదే విధంగా ఫ్యాక్టర్ వెళ్తే మటుకు మళ్ళీ ఇంకో పార్టీ కాబట్టి ఇంకో పార్టీ రావచ్చు, అది వేరే విషయం. వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందని లేదా ఇంకోటి రాదని కాదు. మేబీ అంటే పోను జనాల్లో అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ లోనే మళ్ళీ ఫ్రీ స్కీమ్స్ మీదే మళ్ళీ మేము సిలిండర్ ఇచ్చాం కదా మాకు ఓట్లు వేయండి, లేకపోతే మళ్ళీ ఇది ఇచ్చాం కదా ఓట్లు వేయండి అని అంటే ఆ ఫ్యాక్టర్ మీద మారదు. ఆబ్వియస్లీ మోర్ క్రిటికల్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ నిలబడడం కదా, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు కనెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నమ్మకం ఉందా మీకంటే మోస్ట్లీ నాకైతే 50-50 ఉందండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంకా గవర్నమెంటే ఫామ్ కాలేదు కాబట్టి దాని మీద కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఆల్రెడీ ఫ్రీ స్కీమ్స్ చూస్తుంటే మీరు ఏ పార్టీ అయినా 10 రూపాయలు 8 రూపాయలు ఫ్రీగా పంచి పెడితే మిగతా 2 రూపాయలు మీరు అమెరికాలో చూస్తున్నట్టు అద్భుతమైన డెవలప్మెంట్ చేసేస్తారంటే అది వర్కౌట్ అవ్వదండి. అంటే ఫ్రీ స్కీమ్స్ ఇవ్వద్దు కూడా అసలు దాని మీద కదా. అసలు మేజర్ గా అండి విలేజ్ లో నిజంగా అవసరం వాళ్ళకి ఏదైనా ఇచ్చి అవసరం లేని వాళ్ళకి మీరు కన్విన్స్ చేసి ఆ ఓట్ బ్యాంకింగ్ ని షిఫ్ట్ చేసేటట్టు వేరే అదర్ ఆల్టర్నేటివ్ చూపగలిగితే అబ్వియస్ గా మీ వైపు 5 years ఉంటుంది కాబట్టి టర్న్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఆల్రైట్. విజయ్ గారు మీ లాస్ట్ క్వశ్చన్ చేసేద్దాం, టైం సమయభావం. సో మీరు చేసిన సర్వేలో మొత్తం ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటాను, సెలెక్టివ్ కాన్స్టిట్యున్సీ.
సో పాలకొండ అది ఆల్రెడీ డిస్కస్. సో పాలకొండలో 2014లో జనసేన అంటే పార్టీ పోటీ చేయలేదు, కానీ టీడీపీకి మద్దతు ఇచ్చింది 2014లో. 14లో. సో అప్పుడు పోటీ చేసినప్పుడు కళావతి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. సో ఆమె 46.1% తోటి ఆమె విజయం సాధించారు. సో టీడీపీకి ఏమో 44.8% వచ్చింది ఓట్ బ్యాంక్. సో 2019కి వచ్చేదానికి మళ్ళీ కళావతి గారు 52.7% పోటీ చేశారు. సో టీడీపీ నుంచి వాళ్ళకి 39.55 వచ్చింది. జనసేన అనే వాళ్ళు పోటీ చేయలేదు అక్కడ, పోటీ చేయలేదు. కానీ 2024కి వచ్చేదానికి ఈసారి మనకి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. సో అది జనసేన ఎలా గెలుచుకునిద్దని మీ ఎక్స్పెక్టేషన్ సార్? అది అంటే ఇప్పుడు అదే సేమ్ ఎగ్జాంపుల్ మీరు బీజేపీని తీసుకోవచ్చు, వేరే పార్టీ తీసుకోవచ్చు సార్. ఒకసారి కూటమి కాంబినేషన్ కరెక్ట్ గా లాస్ట్ మినిట్ వచ్చేసరికి వర్కౌట్ అయింది అనుకోండి, మీరు హ్యావ్ టు ఇంక్లూడ్ టీడీపీ ఓట్ బ్యాంకింగ్ మారదు, ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా మీరు జనసేన మీరు ఏదో చెప్తున్నారు కదా 2000 ఇప్పుడు ప్రజారాజ్యం అప్పుడు చెప్పారా 2014 అప్పుడు చెప్పారా? 2014 సార్ ప్రజారాజ్యం. సో అప్పుడు లేదు కదా. సో అప్పుడు జనసేన ఓట్ బ్యాంకింగ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ కానీ లేదా ఎక్స్ట్రాగా ఇప్పుడు ఈ ఓట్ బ్యాంకింగ్ ఒకటే పాలకొండలో గెలవడానికి సరిపోదు సార్. ఎక్స్ట్రాగా 100కి ఒక 10 మంది అంటే మీరు 40-60 అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మరి రౌండ్ ఫిగర్ అండర్స్టాండ్ చేసి 55% ఎంతో ఉన్నారు వైఎస్ఆర్సీపీకి, 5% పక్కన పెడదాం. సో ఈ ఎక్స్ట్రా ఒక 10% వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు 10 మంది 100కి 10 మంది ఇటువైపు మూవ్ అయ్యేదానికి ఉందా లేదా ఆస్కారం పాలకొండలో? లేదా పాలకొండ బాగా అభివృద్ధి చెందింది, వాళ్ళు పూర్తిగా ఫేవర్ గా ఉన్నారు అనేది ఉందా? లేదా ఇంకొక 5% ప్రజలు పోయినసారితో పోలిస్తే పవన్ కళ్యాణ్కి ఒక సానుభూతిగా సాఫ్ట్ కార్నర్ తో యాడ్ అయ్యేదానికి ఆస్కారం ఉందా అనేది? అంటే ఈ ఇందాక వైఎస్ఆర్సీపీ నుంచి 10% రౌండ్ ఫిగర్ చెప్పిన అది ఒక్కొక్క లేదు. అంటే అక్కడ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు పాలకొండలో, లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ జరగలేదని పెద్దానికి వెళ్లాల్సి వస్తుందని, కరెంట్ ఛార్జీలు పెరిగాయని, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ లో 1%, 10% షిఫ్ట్ అయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సానుభూతి పెరిగింది, లేదా డెవలప్మెంట్ లేదని బలంగా డెవలప్మెంట్ ప్రొజెక్ట్ చేసినటువంటి టీడీపీ ఓవరాల్ గా అది కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ కలిపి ఒక 15% మూవ్ అయింది అనుకోండి, ఎప్పటికి ఫిక్సింగ్ గా ఓట్ పర్సెంట్ ఉండవు సార్. ఇప్పుడు మీ కడప నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీ టఫ్ ఫైట్ ఎదుర్కొంటాం. మనం కడప నియోజకవర్గం టీడీపీ కూటమి గెలుచుకుంటుందని చెప్తున్నాం. లెట్స్ మనం ఫెయిల్ అయినా రేపు రిజల్ట్స్ చూసుకోండి, కడప మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి, ఎంత టైట్ ఫైట్ ఇచ్చింది చూడండి. డజన్ మీద ఒక నియోజకవర్గం ఎప్పటికీ అలాగే ఉంటుంది కదా. మీకు ఎప్పటికీ అదే చెప్పేది పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా కానీ, మీకు ఫ్యాక్టర్స్ మార్చుకోవచ్చు, దాన్ని జనాల ఆకాంక్షలు అనుగుణంగా మీరు కానీ నడవగలిగితే ఎప్పటికీ ఉంటుంది. ఏ పార్టీ అయినా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది. సో గాట్ ఇట్ సార్. ఇంకో క్వశ్చన్ అంటే సేమ్ తొందరగా ర్యాపప్ చేసేద్దాం. సో కడప పార్లమెంట్ తీసుకుంటే మీరు ఒకటే అంటే ఈ నెంబర్స్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే కడప లోక్సభ అవినాష్ రెడ్డి గారికి చేజారిపోయే ఛాన్స్ ఉందా మీరు ఇచ్చిన నెంబర్స్ బట్టి? ఎందుకంటే పార్లమెంట్ ఆబ్వియస్లీ సార్ అర్థమైంది. 25 పార్లమెంట్ కూటమి గెలుస్తున్నాం సార్. ఇప్పుడు మేము కొంచెం డేటాకి 25 పార్లమెంట్ 25 చెప్పాం కదా. పార్లమెంట్ 25 కూటమి అంటే శర్మిల గారు గెలుస్తున్నారన్న అంటే కూటమి అన్నారు మీరు? కూటమి 25 పార్లమెంట్లు కూటమి గెలుస్తుంది అని చెప్పాము. శర్మిల గారు కూడా ఓడిపోతున్నారా అంటే మీ లెక్క? అంటే చెప్తున్నాను సార్, అదే చెప్తాను. ఇప్పుడు మేము ఓవరాల్ గా ఫైనల్ గా వచ్చినప్పుడు మాకు 3 పార్లమెంట్ల దగ్గర ఆగాం, పోస్ట్ పోల్ దగ్గర రీవెరిఫై చేయాలి అనుకున్నది. అవి ఏంటి? అరకు పార్లమెంట్ ఒకటి, రాజంపేట పార్లమెంట్ ఒకటి, కడప పార్లమెంట్ ఒకటి. ఈ మూడిట్లో బాగా టఫ్ అనిపించి ఎలా రీవెరిఫై చేయడానికి ఇవే చెప్తాం. మా మిగతా పార్లమెంట్ల మీద పెద్ద డౌట్ లేదు. అంటే అందరికీ ఉన్నట్టు కాకినాడ మీద, ఏలూరు మీద, రకరకాల పార్లమెంట్ల మీద మాకేం డౌట్ లేదు. కొన్ని పార్లమెంట్ అయితే అసలు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 పార్లమెంట్లు అరకు చాలా టిపికల్ గా ఉంటది క్రాస్ ఓటింగ్ అని. ఫస్ట్ రాజంపేటని పక్కన పెట్టేసి, ఎందుకంటే రాజంపేటలో 4 నియోజకవర్గాలు ఏ పార్లమెంట్లు కూడా మొత్తం 25 పార్లమెంట్లు కూడా ఏ పార్లమెంట్ అంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి కదా. ఒక పార్లమెంట్ 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో మీరు రేపొద్దున ఇది కన్ఫర్మ్, ఇది 100%. ఏ ఒక్క చోట కూడా మొత్తం 25 పార్లమెంట్లో ఈ పార్లమెంట్ కింద 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది అన్న 4 నియోజకవర్గాలు కనపడదు మీకు. ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా, ఐ రిపీట్ సార్, ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా ఈ పార్లమెంట్ కింద వచ్చే 7 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది అన్నది ఒక్కటి కూడా మాకు కనపడలేదు. అది స్టెప్ 1. స్టెప్ 2 క్రాస్ ఓటింగ్ పడి గెలిచేదానికి ఆస్కారం ఉన్నాయి ఈ 3 నియోజకవర్గాలు. ఫస్ట్ రాజంపేట పక్కన పెట్టాం, క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడలేదు అని. తర్వాత అరకు, పాడేరు. ఇప్పుడు మాకు క్లోజ్ గా వెరిఫై చేసింది అరకు చాలా వరకు పార్లమెంటు ఫర్ సపోజ్ అరకు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వేసినప్పుడు కూడా మిగతా నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీలో కూడా అది కవర్ అవుతుంది అనేది ఒక ఎడ్జ్ తీసుకున్నాం అనమాట, పార్లమెంట్ కొట్టేస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ కి ఆగింది కడపే. ఇప్పుడు 24 చెప్పాలా 25 చెప్పాలా అనే దగ్గరికి ఆగాం.
25 చెప్పే దగ్గర లాస్ట్ ఎడ్జ్ ఏంటంటే ఆబ్వియస్ గా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ వేసిన వాళ్ళు కూడా ఒక 30% వరకు వైఎస్ఆర్సీపీకి వెయిట్ లేదు పార్లమెంట్ కి. 30% అంటే 7 నియోజకవర్గాల్లో ఒక 20-30% వరకు వైఎస్ఆర్సీపీకి వేయట్లేదు. దే హ్యావ్ 2 ఆప్షన్స్, ఒకటి టీడీపీకి ఇచ్చు, ఒకటి షర్మిలా గారికి ఇచ్చు. దాంట్లో ఒక సగ భాగం అట్టేసిన వాళ్ళు అంటున్నారు, సగ భాగం ఇట్టేసిన వాళ్ళు అంటున్నారు, 15% డివైడ్ అవుతుంది, లేదా మెజారిటీ శాతం షర్మిలాకి వేసామంటున్నారు. అట్లా రకరకాల మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చి మిక్స్డ్ ఫ్యాక్టర్స్ కాంబినేషన్ మాకు డేటా కూడా అలాగే అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం షర్మిలా గారు ఓట్ బ్యాంకింగ్ వేసుకున్నారు. షర్మిలా గారు ఎంత పర్సెంట్ వచ్చినా, 10 వచ్చినా, 20 వచ్చినా రేపు ఓవరాల్ గా తను తీసుకునే మోస్ట్ ఆఫ్ ది ఓటింగ్ పర్సెంటేజ్ ఫ్రమ్ ది వైఎస్ఆర్సీపీ. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి 2 లేయర్స్ స్ప్లిట్ అయిపోతున్నాయి. ఒకటి కోర్ వైఎస్ఆర్సీపీ సపోర్టర్ షర్మిలాకి, అంటే వాళ్ళ బాబాయ్కి కొంచెం అదే పార్లమెంట్ కాబట్టి కనెక్టెడ్ గా ఉన్న వాళ్ళు షర్మిలా వైపు మొక్కుతున్నారు కొంతమంది. అదే టైంలో వైఎస్ఆర్సీపీ తీసుకుంటారు. అదే టైంలో అవినాష్ గారి ఇష్యూ అది కనెక్ట్ అయ్యి నమ్మని వాళ్ళు అసెంబ్లీకి నేను జగనానికి ఓటేస్తాను అనుకున్నప్పటికీ కూడా వీళ్ళు పార్లమెంట్ కి టీడీపీకి మూవ్ అవుతారు. బట్ కోర్ టీడీపీ ఓటర్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఒపీనియన్, కోర్ టీడీపీకి ఓట్లు వేస్తారు. ఈవెన్ ఇంత వేవ్ లో కూడా అంత పోపు కూడా మీకు 30-35% స్ట్రాంగ్ ఓట్ బ్యాంకింగ్ నిలబడుతూనే ఉంటారు టీడీపీ. ఇండైరెక్ట్ గా టీడీపీ సోర్సెస్ ఏం చెప్పారంటే టీడీపీ వాళ్ళు కూడా షర్మిల గారికి ఓటేయండి అని చెప్పినట్టు న్యూస్ వచ్చింది. అది కరెక్ట్ కాదా? అయితే అంటే ఒకరు వేయమంటే వేసే మామూలుగా వాళ్ళకి వేయమంటేనే వేసే పరిస్థితి లేదు సార్. పలానా వాళ్ళకి వేసేయండి పార్లమెంట్ అనేది ఊరికి డిస్కషన్ లో పనికి వస్తుంది, లేదా 1-2% ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు చెప్పినట్టు కరెక్టే కానీ అంటే నాకు వేయద్దు వాళ్ళకే వేయండి అని చెప్తే వాళ్ళకి వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళకి వేస్తారు సార్ ఎక్కువ శాతం, 90%. సో ఒకవేళ మైనర్ ఎక్కడ రేర్ ఉన్నాయి అలాంటి కాంబినేషన్ మీరు చెప్పినవి కూడా ఉన్నాయి, చాలా రేర్. కడపలో స్పిట్ అవుతున్నాయి కాబట్టి టీడీపీ షర్మిల గారు అది పక్కకు పెట్టిన 24 అయితే మీరు ఢంకాపదంగా చెప్పగలరు 24 టీడీపీకి వస్తాయి. అంటే నేను కడపది జస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కి పక్కన పెడుతున్నా, అది తీసేసినా కూడా 24 అంటే నా ఒపీనియన్ చెప్తాను. ఓకే సూపర్ సార్. సో ఇది మీరు అంటే అడగని క్వశ్చన్ మేము అడిగాం. సో మీరు ఒక భారీ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ మీరు 100% కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో 100% కరెక్ట్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే టీడీపీ విషయంలో కరెక్ట్ అవ్వాలి, జనసేన విషయంలో కరెక్ట్ అవ్వాలి, బీజేపీ విషయంలో కరెక్ట్ అవ్వాలి, వైఎస్ఆర్సీపీ విషయంలో కరెక్ట్ అవ్వాలి. ఓవరాల్ నెంబర్ ఓవరాల్ గా ఐదని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓవరాల్ గా ఐదని ఛాన్సెస్ అయితే మాత్రం నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ టాక్ పర్సనాలిటీ మీరే అవుతారు ఒకళ్ళు కరెక్ట్ అయితే. సిబిఎన్ గారి గురించి కూడా మాట్లాడరేమో, మీ గురించి మాట్లాడతారు. సో 161 అది ఏమవుతుంది అని June 4th వెయిట్ చేద్దాం. విజయ్ గారు మనకి లెంత్ కూడా చూసుకోవాలి. చెప్పండి అడిగేసాను లాస్ట్ క్వశ్చన్ సార్. జస్ట్ మీ అబ్జర్వేషన్ లో 2019 నుంచి కంపేర్ చేసుకుంటే ఈ ఎలక్షన్స్ కి పవన్ కళ్యాణ్ అనే ఒక పొలిటికల్ లీడర్ కి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యాక్టర్, ఒక పొలిటికల్ లీడర్ అతనికి యాక్సెప్టెన్స్ పెరిగిందా? 100% యాక్సెప్టెన్స్ పెరిగింది సార్, దాంట్లో డౌటే లేదు. ఈవెన్ నాట్ ఓన్లీ కమ్యూనిటీ పరంగా కాదు, అదర్ కమ్యూనిటీస్ లో కూడా ఈవెన్ వైఎస్ఆర్సీపీకి ఎక్కడో రాప్తాడులో వైఎస్ఆర్సీపీకి ఓట్లేద్దాం అనుకునేవాడు కూడా అక్కడ మటుకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలి, కంపల్సరీ జగన్ అన్న గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, టీడీపీ అనేది దారుణంగా ఉండాలన్న పొజిషన్ కోరుకునే అతను కూడా ఇండివిజువల్ గా పిఠాపురంలో గెలవాలి ఒకసారి అనే ఫ్యాక్టర్ ఎక్కువ లేయర్ లో ఉంది. ఇది వాస్తవం. మీరు ఒప్పుకుంటారా విజయ్ గారు? నేను ఒప్పుకున్నా సార్. నేను అదే చెప్తున్నాను. నేను ఆ క్వశ్చన్ కూడా అడిగింది అందుకే. సో ఎందుకంటే లాస్ట్ ఇందాక ఈ డిస్కషన్ మీరే అన్నారు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని కాస్త కన్సిడర్ చేయకపోయినా సో ఈ ఎన్నికలకు వచ్చేసరికి పెరిగిందా లేదా, అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి నాకు క్వశ్చన్ వచ్చింది. నాకు కరెక్ట్. సో ఏదేమైనా సార్ నెంబర్ ఏదైనా కూడా June 4th మీరైతే ఒక దమ్ము ధైర్యం పెట్టి 161 చెప్పారు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మీరు లైవ్ లో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చూసారా లైవ్? మీ ఫీలింగ్స్ ఏంటి రవి గారు? అప్పుడు చూశాను కానీ అంటే నాకు కూడా నమ్మకం కుదరలే. మీరు చెప్తున్న నెంబర్ ఎలా అంటే విజయనగరం అన్ని వచ్చేస్తాయి, శ్రీకాకుళం అన్ని వచ్చేస్తాయి అంటే బీజేపీని ఇంక్లూడ్ చేసేసి హెచ్చర్లా అనుకుంటాను అది చెప్పేసి ఉంటే అనుకున్నాను ఏంటి ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయాడా, ఈయన తన్మయత్వంలో ఉండిపోయి చెప్పేస్తాడా అని నాకు వచ్చింది. మీరు ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు. నాకు 166 నేనైతే నిన్న రాజ్దీప్ సర్దేశాయ్ 23 పార్లమెంట్లు టీడీపీకి ఇచ్చిన వరకు నేను డైజెస్ట్ చేసుకోలేదు. అంటే ఇది అవుట్లయర్, ఫర్ ఎగ్జాక్ట్ వర్డ్ అవుట్లయర్ లా అనిపించిందండి మీరు చెప్పింది. సో మీరు మనసులో అయితే 130 వరకు యువర్ కాన్ఫిడెంట్ పాసిబుల్ అనుకున్నా, కాన్ఫిడెంట్ కాదు. అదే పాసిబుల్ అంటే మీరు అబ్జర్వ్ చేసిన అన్నిటికీ డేస్ ని రకరకాల ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఇట్స్ పాసిబుల్ దట్ కూటమి కెన్ గో అప్ టు 130 or 135 అనుకున్నాను. 130 అదే వైసీపీ కూడా 130-135 ఆల్సో పాసిబుల్. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ ఎట్లా అండి? రెండు పాసిబుల్ ఎలా ఉంటాయి?
అంటే నెంబరింగ్ బట్టి అండి. అంటే నేను ఏమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మెజారిటీ అది పక్కన పెట్టండి. మీరు రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న బట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేపు రిజల్ట్స్ వచ్చే ముందు మీ నెంబర్ ఏంటి, రవి గారి ఫైనల్ నెంబర్ ఏంటి? వీడియోలో నేను కమిట్ అవ్వలేను సార్, ఎందుకంటే నేను సఫాలజిస్ట్ కాదు కదా, నేను అనలిస్ట్ కాదు కదా. మీ ఫీలింగ్స్ ఏంటండి? ఒక్కొక్కరు వైసీపీ కొట్టేస్తుంది అనుకుంటారు, మీరు వైసీపీ గెలుస్తున్నారు కదా, టీడీపీ గెలుస్తుంది అనుకుంటారు. ఇవన్నీ చూసాక నా పర్సనల్ బయాస్ పక్కన పెట్టేసి కూటమే గెలుస్తుందని వస్తుంది సార్ ఫీలింగ్, వైబ్ అయితే వస్తుంది. అలా కూటమే గెలుస్తుందని నేనేమనుకుంటున్నానంటే కూటమికి 110, 120తో గెలుస్తారేమో అని ఒక నెంబర్ వస్తుంది. నాట్ సైంటిఫిక్ అట్ ఆల్, ఇది ఓన్లీ బేస్డ్. ప్రపంచానికి రవి గారు చెప్పింది ఏంటంటే కూటమి గెలుస్తుందని రవి గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అది 120 వరకు వస్తుందన్నారు. మీరు ఎవరి దగ్గర పేమెంట్ తీసుకుని ఈ నెంబర్ చెప్తున్నారు చెప్పాలి క్లారిటీగా. నాకెవరు కాదు, నేను తీసుకోవడానికి రెడీ, నాకు ఎవరు ఇస్తారు చెప్పండి ముందు. నేను రెడీ, ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు కదా. అదే కదా. బేసిక్ గా చూడండి, మీ జానరే ఇలాగో నా జానరే ట్రావెల్ అండి. కాకపోతే మా స్టేట్, మేము వచ్చిన ఊరు, మేము పుట్టకపోయినా పెరిగిన వాతావరణం ఆంధ్రప్రదేశ్ తో అవినాభావ సంబంధం. ఇప్పుడు మాట్లాడుతుంది తెలుగు భాష కదా 28 ఏళ్ళ నుంచి. ఇంకో క్వశ్చన్ అండి, మీకు తెలిసిన ఎవరైనా యూఎస్ నుంచి ట్రావెల్ చేసి మీ క్లోజెస్ట్ ఓట్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ ఎవరి వైపు ఉంది? వాళ్ళ వరకే చూసుకుంటే చెప్పిన శాంపుల్ చాలా తక్కువ అండి. నాకు తెలిసింది ఒక 8 నుంచి 10. 8 నుంచి 10లోని 90% టీడీపీ వాళ్ళే వెళ్ళారు. అంటే నాకు తెలిసిన 8-10 అదే వాళ్ళే 10 మందికి 10 మంది 20 మంది 30 మంది మీ అబ్జర్వేషన్, వాళ్ళ ఫ్రెండ్స్ 90% టీడీపీ వాళ్ళు వెళ్ళారు. కరెక్ట్. ఇప్పుడు చూడండి కేకే గారి ఛాలెంజ్, కేకే గారి సర్వే మీరు సీరియస్ గా తీసుకోండి, నాకు తీసుకోకండి. నేను ఒక కామన్ మ్యాన్, నేను కేకే గారు లాంటి వాళ్ళు. నేను కేవలం స్టేట్ వరకే సర్వే చేయగలిగాను, రవి గారు ఇంటర్నేషనల్ సర్వే చేసి 90% కూటమి వచ్చేదానికి ఆస్కారం ఉంది, ఇది నమ్మండి అంటున్నారు. కేకే గారు మీకు తెలుసో తెలీదు కానీ జనరల్ ఇప్పుడు రవి గారు ఇచ్చే అనాలిసిస్ వీటికి కూడా బోత్ సైడ్ పార్టీస్ క్యూరియస్ గా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారు. కానీ ఫైనల్ గా మీరే ఆయన నోట్ నుంచి ఫైనల్ గా చెప్పించారు. ఎవరు చెప్పించలేకపోయారు. నా పార్ట్ నేను ట్రిమ్ చేసేస్తాను బాబు, నాకు థ్రెట్లు వినాలని లేదు. కేకే గారు అంటే ఓకే. థ్యాంక్ యూ సార్. కేకే గారు మీ మైండ్ సెట్, మీ ఎడిటింగ్ లో తీసేస్తారా ఒకసారి, తర్వాత చూడాలి మనం. సరే, థ్యాంక్ యూ సార్. మీరు ఎంత నాకు మోస్ట్ ఇంపార్టెంట్, నేను మీకు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, నేను మీకు కేఎస్ ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ అని మీకు మెసేజ్ పంపించాను. మీరు అంత బిజీలో కూడా నేను ఇంటర్వ్యూలో ఉన్నాను అని నాకు మెసేజ్ పంపించి, అయిపోగానే మీరే కాల్ చేసి రవి గారు నాకు 15 minutes టైం ఉంది మాట్లాడండి అన్నారు. అంటే ఇంత బిజీగా మీరు ఉన్నా కూడా మీరు కాల్ అటెండ్ చేశారు. దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండి. June 4th మొత్తం బుక్ ద స్లాట్ 7 నుంచి రాత్రి 7 వరకు. మొత్తం గంటకి ఎవరెవరు బుక్ చేసుకుంటారు సార్, డబ్బులు ఇవ్వకుండా బుక్ చేసుకుంటారు. టైం ఇస్తారా మధ్యలో? ఇలా మీడియం టైం మధ్యలో టైంలో మనం ఖచ్చితంగా జాయిన్ అవుతాం సార్. డే టైం ఖచ్చితంగా, ఎందుకంటే ఓ ట్రావెలింగ్ టైం ఉంటుంది కదా, అక్కడ ఎవరు జాయిన్ అవ్వగలరు కాబట్టి కార్ లో నుంచి జాయిన్ అవుతాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. సో ఇది కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ నేను తమిళ పెడుతున్నా, ఎందుకంటే ఆయన ఎవరు అడగని క్వశ్చన్ అడిగాం అనుకుంటున్నాం. సో June 4th లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఒకవేళ మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ వస్తే మాకు కూడా ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి, అప్పుడు మీకు ర్యాపో ఉంటది కాబట్టి పెద్దోళ్ళు. సరే, ఓకే సార్. థ్యాంక్ యూ కేకే గారు. June 4th. Bye. థ్యాంక్ యూ సార్. Thank you.